అసెంబ్లీ సాక్షిగా మరోసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ నిష్పాక్షికత తేటతెల్లమైంది. పత్రికా ప్రకటనల విషయంలో కూటమి నేతలు చేస్తున్న దుష్ప్రచారాలకు తెరపడింది. టీడీపీ ప్రభుత్వంలో సాక్షిపై వివక్ష చూపిన వైఎస్ఆర్సీపీ హయాంలో సాక్షితో సమానంగా ఈనాడుకు ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చారు. టీడీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కొలుసు పార్థసారథి తెలిపిన సమాధానమే అందుకు నిదర్శనం. వార్తాపత్రికలకు ప్రకటనల జారీ విషయంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై కూటమి నేతలు చేస్తున్న అసత్య ప్రచారంలో వీసమెత్తు వాస్తవం లేదని అసెంబ్లీ సాక్షిగా తేటతెల్లమైంది. గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా సాక్షి పత్రికకు 400 కోట్ల రూపాయల ప్రకటనలు ఇచ్చారని టీడీపీ నేతలు దుష్ప్రచారం చేశారు. ఇందులో ఏ మాత్రమూ వాస్తవం లేదని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ఏడాది జూలైలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ ఎమ్మెల్యేలే అడిగిన ప్రశ్నకు మంత్రి కొలుసు పార్థసారథి ఇచ్చిన సమాధానంతో రుజువైంది. ఆ 5 ఏళ్లలో సాక్షికి 371 కోట్లు, ఈనాడు పత్రికకు 3.5 ఏళ్ల పాటు అదే స్థాయిలో ప్రభుత్వం ప్రకటనలు జారీ చేసినట్టు వెల్లడించారు. అయితే తాజాగా శాసనమండలిలో టీడీపీ సభ్యులే మరోసారి ప్రశ్నించగా మంత్రి కొలుసు వివరణ ఇచ్చారు. గత ప్రభుత్వంలో జీవో నెంబర్ 431 ప్రకారం నిబంధనలకు లోబడే వార్తాపత్రికలకు ప్రకటనలు జారీ చేశారని ఒప్పుకున్నారు. ఈ జీవో ప్రకారం ప్రకటనలు ఇచ్చే విచక్షణ అధికారం ఐ&పిఆర్ శాఖ డైరెక్టర్కు ఉంటుందన్నారు. ఈ మేరకే 2019 నుంచి 2024 మధ్య సాక్షికి 371 కోట్ల విలువైన ప్రకటనలు జారీ చేయగా అందులో 196 కోట్లు చెల్లించారని తెలిపారు. ఈనాడు సహా ఇతర పత్రికలన్నింటికీ 488 కోట్ల మేర ప్రకటనలు ఇవ్వగా అందులో 360 కోట్లు ప్రభుత్వం చెల్లించిందన్నారు. దీంతో మంత్రి సమాధానం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ నిష్పాక్షికతను మరోసారి వెల్లడించింది. ఇక తాజాగా ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారం సాక్షికి ఇచ్చిన ప్రకటనల మొత్తంలో 175 కోట్ల మేర బిల్లులు పెండింగ్లో ఉన్నాయని స్పష్టమైంది. 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు హయాంలో ప్రభుత్వ ప్రకటనల జారీలో సాక్షి పత్రిక పట్ల వివక్షపూరితంగా వ్యవహరించారు. ఆ 5 ఏళ్లలో ఈనాడు పత్రికకు 121 కోట్ల ప్రకటనలు ఇవ్వగా సాక్షి పత్రికకి కేవలం 30.97 కోట్ల మేరకే ప్రభుత్వ ప్రకటనలు జారీ చేశారు. ఈ అన్ని వివరాలు ఆధారాలతో సహా ఉన్న టీడీపీ అండ్ ఎల్లో మీడియా మాత్రం తప్పుడు కథనాలనే వల్లవేస్తోంది.